అపర్ణామాకీర్ణాం కతిపయ గుణై సాదరమిహ శ్రయం చన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి. ఏవో కొద్దిపాటు గుణాలున్నాయని చెప్పి చాలామంది ఈ సపర్ణాల వైపు వెళ్ళిపోతుంటారు, అపర్ణ వైపు రారు. అంతే కదా. సపర్ణ అంటే ఆకులున్న తీగలు అందరూ కోరుకుంటూ ఉంటారు, కానీ ఈవిడ ఆకులు లేని తీగని దగ్గరికి రారేమో. కానీ ఆకులు లేని తీగయే ఆకులున్న తీగ కంటే గొప్పది. అందుకు శ్రయంత్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి. మిగిలిన వాళ్ళు శ్రయంతి అన్యే వల్లీం, మిగిలిన వాళ్ళు ఇతర వల్లులని అంటే ఇతర తీగలని ఆశ్రయించవచ్చుగాక, మేము మాత్రం మా మనస్సు మాత్రం అపర్ణని ఆశ్రయించింది. అంతేకాదు అన్నీ చూద్దాం ఇది కూడా చూద్దాం అంటే లాభం లేదు, ఇది మాత్రమే ఆశ్రయించాలట. అపర్ణైకా సేవ్యా జగతి సకలై పరివృత పురాణోపిస్థాను ఫలతికల కైవల్య పదవీం అన్నారు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారు. ఈ అపర్ణ తీగ చుట్టుకోవడం వల్ల మోడు ఫలితం ఇస్తుందా, ఇంకేం చెప్తావు చెప్పన్నారు. ఇక్కడ ఆకులున్న తీగని ఆశ్రయించుతారు. ఎందుకు అని, ఆకులున్నాయంటే పువ్వులు వస్తాయి పళ్ళు వస్తాయని ఆశ్రయిస్తారు. కానీ మేము ఆకులు లేని తీగని ఆశ్రయించాం. ఈ ఆకులు లేని తీగ ఎంత గొప్పదంటే ఇది తగలడం వల్ల స్థాణువు కూడా ఫలాలు ఇచ్చేవాడు అయిపోయాడు అన్నాడు. ఇక్కడ ఆ మాట చెప్పడంలో విశేషం, ఇందులో చాలా రమ్యమైనది. పురాణోపి స్థాణు, ఏదో నిన్నో మొన్నో మోడయ్యిందనుకోండి కొంచెం ఆశ పెట్టుకోవచ్చు, ఈ ఏడాది లేకపోయినా వచ్చే ఏడాది ఏమో చిగురిస్తుందేమోనని. ఈయన పురాణోపి స్థాణు, ఈయన పురాణ స్థాణు అపి, పైగా అత్యంత పురాణమైన మోడుగట్ట. ఆయన ఎలా వివరించారో చూడండి. ఇక్కడ ప్రాచీనమైన మోడు. ఈ ప్రాచీనమైన మోడు ఎక్కడైనా పళ్ళు ఇస్తుందంటే ఇస్తుంది, ఆయనే ఇస్తున్నాడు పళ్ళు, ఇంకెవరు ఇవ్వట్లేదు. ఎవరూ ఇవ్వని పండు ఆయన ఇస్తాట. ఎవరు స్థాణువు. ఏమిటా పండు? ఫలతికిల కైవల్య పదవీం, మోక్షపదం అనే ఫలాన్ని మోడు ఇస్తుందండి. ఆశ్చర్యం. ఆశ్చర్యం ఏంటయ్యా, ఆకులు లేని తీగ చుట్టుకుంటే చిగురు లేని మోడు పండిస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన అందమైన వర్ణనండి. ఆకులు లేని తీగ చుట్టింది, చిగురు లేని మోడు పండిస్తుంది. ఎంత వింత, అంత వింత కనుక వాళ్ళిద్దరిని పూజించడం అంత ప్రత్యేకం. అందుకే కూడా అపర్ణ లత, ఆయన స్థాణు. పరమాచార్యుల వారు మహాస్వామి వారు గొప్ప మాట చెప్పారు. ఎంత అందమైన మాట అండి. ఈవిడ ఔషధీ లత, ఆకులు లేని లత, ఆయన గారు చిగుళ్ళు లేని మోడు. వీళ్ళిద్దరికి కొడుకున్నట్ట విశాఖుడు, కొమ్మలు లేని వాట. ఎంత బాగున్నదో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు. బాగుందండి వీళ్ళ కుటుంబం అంటే చాలుట, వీళ్ళు ముగ్గురు మనకి. ఇదే ఎవరైనా ఆకులు చక్కదనం ఉన్న వాటిని ఆశ్రయిస్తారు, కానీ చిగురు పండు లేని చోటుకి వెళ్తారా అంటే ఇది ఇవ్వగలిగే పండు ఈ ఆకులున్న చెట్టు కూడా ఇవ్వలేదండి. ఏమిటి దీన్ని అర్థం చేసుకోవాల్సిన తత్వం? చిన్న విషయం కాదండి. చమత్కారంగా బాగుంది, కానీ ఆలోచిస్తే తల తిరిగిపోయేటంత తాత్వికత ఉంది ఇందులో. ఇప్పుడు అది పరిశీలిద్దాం ఒక్కొక్కటి. అపర్ణ సపర్ణ అని ఎందుకు వాడారు ఇక్కడ? ముందు భౌతికార్థం చూద్దాం, తర్వాత వైదికార్థం వెతుకుతాం. వైదికార్థం దీనికి ఉంది స్పష్టంగా. ప్రమాణం ఎవరంటే జగద్గురువులే. ఆ ప్రమాణాలతో జాగ్రత్తగా వెళదాం. ముందు భౌతికార్థం చూస్తే ఆకులున్నాయి అంటే ఇంకా తర్వాతవి చాలా రాబోతున్నాయని అర్థం. ఒక చెట్టు చిగురించింది అనగానే మనకేం తెలిసిపోతుంది? ఇంకా చాలా తర్వాత ఉన్నాయి. చిగురించింది అంటే తర్వాత ఇంకా కుసుమిస్తుంది, అది కాయ అవుతుంది, ఫలం అవుతుంది, మళ్ళీ ఫలం నుంచి మొదలు. అంటే దీని అర్థం ఏంటి? ఇంకా రకరకాలుగా విస్తరించిపోయి అది జనన మరణ పరంపర రూపమైనటువంటి విషయ విస్తారం అయిపోతుందట. ఇక్కడ ఆకులు లేవు, తీగలు లేవు, చిగుళ్ళు లేవు అంటే అర్థం ఏంటంటే వికారములు లేనిది. ఇది ఇక్కడ అర్థం. విషయ వికారములు లేనిది, ఇది తెలుసుకోవలసినటువంటివి. ఆ కర్మరూప విషయ వికారము లేనిది, ఇది గ్రహించవలసిన ఒక అంశం. మరొకటి ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్, అది పట్టుకుంటే ఇది అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది వైదిక